ఒక రైతు ఏళ్లు కష్టపడి పండించిన పంట కోతకి వచ్చింది. కానీ హార్వెస్టర్స్ కంటే ముందు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు ట్రాక్టర్లతో అక్కడికి వచ్చాడు. ఆ పంట మీదనే మట్టి పోసి ఆ రైతు బ్రతుకుని మట్టిలో కలిపేశారు. ఇది జరుగుతున్నంతసేపు పోలీసులు కూడా అక్కడే ఉండి సినిమా చూస్తున్నారు. ఇది నల్గొండలో జరుగుతున్న రౌడీ రాజకీయం. అసలు ఎవరు ఈ ఉట్కూరి సందీప్ రెడ్డి? మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నేను నీ మనిషిని అని చెప్పుకుంటూ తిరిగి ఒక రౌడీ. తిప్పర్తి మండలం ఎల్లమాగూడెం విలేజ్ లో ఇతని అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. రైతు పటకొట్ల శ్రీనివాస్ కళ్ళ ముందే అతని పంటను మట్టిలో కలిపేస్తుంటే అడ్డు వచ్చిన ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారు. ఇది ఇతనికి కొత్తేమీ కాదు. లాస్ట్ ఇయర్ నవంబర్ 2025 లో అదే విలేజ్ లో చెందిన ఒక బీసీ లీడర్ నోట్లో మూత్రం పోశారు. అవును, యూరైన్ పోశారు అనే కేసులో కూడా ఇతను ఉన్నాడు. అంటే సిస్టంలో ఉన్న సపోర్ట్ తోటి ఇంత ధైర్యంగా అటాక్స్ చేస్తున్నారా? కేవలం అటాక్ మాత్రమే కాదు, నీ బ్రతుకెంత మాదిగ లంజ అత్యంత దారుణంగా కులం పేరుతో దూషించారు. నువ్వే ఒకసారి ఆలోచించు. ఇప్పటికీ కూడా కులం పేరుతో ఒక రైతుని, ఒక తల్లిని దారుణంగా తిట్టే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్ట్ గా మినిస్టర్ అండ ఉందనే కదా. దీనికంటే దారుణమైన విషయం ఏంటో తెలుసా? అక్కడికి వచ్చిన పోలీసులు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. రైతుని కాపాడాల్సిన లా ఇప్పుడు రౌడీలకి కావలిగా మారింది. ఇప్పుడు శ్రీనివాస్ కి న్యాయం జరగకపోతే ఒక రైతు ఓడిపోయినట్టు కాదు, ఈ సిస్టమ్ మొత్తం ఒక క్యాస్టియస్ రౌడీజానికి బలి అయిపోయింది అని అర్థం. నువ్వు ఇప్పుడు గొంతెత్తకపోతే రేపు ఎవరి పంట మీద మట్టి పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక మినిస్టర్ అనుచరుడు తప్పు చేస్తే పోలీసులు సైలెంట్ గా ఉండడం కరెక్టేనా? నీ ఒపీనియన్ నీ కామెంట్ సెక్షన్ లో గట్టిగా చెప్పు. ఇప్పుడే ఫాలో కొట్టు, ప్రశ్నిద్దాం.